మన లోక్సభలో జరిగినటువంటి రాద్ధాంతం చూశారు కదా. కాంగ్రెస్ ఎంపీలు 25 మంది 26 మంది మొత్తం కలిపి ఓం బిర్లా పోడియం ముందుకు పారిపోవడం, అలాగే అక్కడ ఆయన రాద్ధాంతం చేయడం, అలాగే నరేంద్ర మోదీ ఆ రోజు గురువారం రోజు 4వ తారీఖు 5వ తారీఖు గురువారం రోజు రాబోతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన మీద కూడా దాడి చేయాలని ప్లాన్ చేయడం, అది బయటకు వచ్చాయి కదా ఆ న్యూస్. అలాగే ఓం బిర్లా మీద కూడా దాడి చేయడానికి వీళ్ళందరూ వెళ్ళినటువంటి సందర్భంలో దీని గురించి ప్రధానంగా రాహుల్ గాంధీ చెబితేనే ఈ ఎంపీలందరూ కూడా వెళ్ళారనే ఉద్దేశంతో రాజస్థాన్కి చెందినటువంటి రాజ్ సింగ్ అనే కర్నీ సేనకి చెందినటువంటి వ్యక్తి ఒక వీడియో విడుదల చేశాడు. ఇలాగే జరిగితే మేము రాహుల్ గాంధీని కాల్చిపడేస్తాం, అలాగే ఈ 25 మంది ఎంపీలను కూడా చంపేస్తాం అన్న విధంగా ఒక వీడియో విడుదల చేశాడు. 24 గంటల్లో ఈ 25 మందిని అరెస్ట్ చేయకపోతే ఒక్కొక్కరి ఇళ్లల్లోకి వెళ్ళి మరీ దోపిడీలు చేస్తామని బెదిరించాడు. దాంతో ఆ వీడియో ఆధారంగా పోలీసులు వాడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ప్రతిపక్ష నేతని ఆ విధంగా చేస్తామంటే ఊరుకుంటారా? ప్రతిపక్ష నేతనే కాదు, ఎవరినైనా సరే ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు. మనం ఏదైనా సరే చట్టపరంగా వెళ్ళాలి. చరిత్రలో వాళ్ళు చేసినటువంటి తప్పులు మనం ఎత్తు చూపాలి. అది రాహుల్ గాంధీ అయినా సరే, నరేంద్ర మోదీ అయినా సరే, చంద్రబాబు అయినా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా సరే, ఎవరైనా సరే మనం చట్ట ప్రకారం వెళ్ళాలి. చరిత్రలో జరిగినటువంటి విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి, దాని గురించి మనం చెప్పాలి, నిజాలేంటో అబద్ధాలేంటో జరుగుతున్నటువంటి పరిణామాలేంటో. అంతేగాని ఇలా చంపేస్తాం పొడి చేస్తామంటే ఎక్కడున్నాం మనం? ఏ నాగరికతలో ఉన్నాం? ఇలాంటివి తగ్గించుకోవాలి. తగ్గించుకోవడం కాదు, ఇలాంటివి చెయ్యకూడదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించు. చరిత్రలో వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని నిరూపించు. ఇంకా చదువు, పుస్తకాలు చదువు. వాళ్ళు చేసిన దౌర్జన్యాలు దోపిడీలు ఉన్నాయి కదా, అవి మనం బయట పెట్టాలి. అంతేగాని ఇలా చంపేస్తాం నరికేస్తామంటే ప్రజాప్రతినిధులు వాళ్ళు, ప్రజలు ఎన్నుకున్నటువంటి వారు. ప్రజలు ఎన్నుకున్నా ఎన్నుకోకపోయినా ఎవరిని పెడితే వాడిని చంపేస్తామంటే ఎలా? మీ ఇష్టం వచ్చింది మీరు వీడియోలు చేసుకుంటూ పోతే ఎవరికి నష్టం? అది పార్టీలకే నష్టం. నువ్వే పార్టీని అయితే నమ్ముతున్నావో ఆ పార్టీకే నష్టం దీనివల్ల. ఇలాంటి అతి ప్రేమ మరి అతి ఓవర్ యాక్షన్ వల్ల అందరూ నష్టపోవాల్సి వస్తుంది.